అయినటువంటి కలెక్టర్ గారిని కూడా బెనిఫిషరీ సంబంధించి బెనిఫిషరీ హౌస్లో గౌరవనీయులు జిడిలో ఎమ్మెల్యే థామస్ గారి ద్వారా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈరోజు మీ గ్రామంకి రావడం జరిగింది. మొత్తం స్టేట్లో ఎస్సీఎస్టీ హౌస్ హోల్డ్స్లో ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం ఆరంభించడం జరుగుతుంది. సో గిరిందులో కాన్స్టిట్యున్సీ సంబంధించి 5,000 ఎస్సీ హౌస్ హోల్డ్స్లో మనం ఈ ప్యానల్స్ వేయగలుగుతున్నాము. ముఖ్యంగా 2 కిలోవాట్ ఈ ప్యానల్ కెపాసిటీ ఆన్ అన్ యావరేజ్ ప్రతి హౌస్ హోల్డ్స్కి ఒక నెల చూస్తే 500 నుంచి 600 రూపాయల వరకు సేవింగ్. ఎందుకంటే మీకు బిజిలీ బిల్ ఈ ఎలక్ట్రిసిటీ కరెంట్ బిల్ ఏమి రాదు. తర్వాత మీరు అదనంగా ఇది ప్రొడ్యూస్ చేయగలిగితే మీరు వాపస్ గ్రిడ్కి ఆ కరెంట్ ఇస్తారు. ఆ గ్రిడ్కి ఇచ్చిన తర్వాత మీకు కూడా మీ అకౌంట్కి డబ్బు వస్తుంది డైరెక్ట్గా. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఒకటే కన్స్ట్రెయింట్ అంటే ప్రజా నుంచి భాగస్వామ్యం ఉండాలి. ప్రజా కూడా బేసిక్లీ ఎప్పుడైనా ఒక కంపెనీ వాళ్ళు వస్తే, డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే మీరు సహకారం చేస్తే, త్వరగా సహకారం చేస్తే త్వరగా ఈ స్కీమ్ పూర్తి చేస్తాము. సో ఇక్కడ మీ కంఫర్టబిలిటీ ఎక్కడ ఉంటుంది, స్థలం ఎక్కడ ఉంటే ఇది పైన ఒక రూఫ్ టాప్లో పెట్టడం జరుగుతుంది. సో నేను ఈ పంచాయతీలో ఈరోజు ఈ గిరిజనుల కాన్స్టిట్యూన్సీ ప్రారంభం చేస్తున్నాను. నేను ప్రజలకి ఒక్కటి కోరుతున్నాను, మీరు ఖచ్చితంగా సహకారం ఇవ్వండి. ఎందుకంటే నేను కుప్పం గురించి ఒకసారి 2 నిమిషం మాట్లాడుతున్నాను. అక్కడ 8,000 హౌసెస్ ఉన్నాయి. అక్కడ ఈ ప్రోగ్రామ్ ప్రారంభం చేశాము ఒక 6 నెలల ముందు. అక్కడ ఇప్పటి వరకు చూస్తే ఒక 4,000 హౌసెస్కి పెట్టడం జరిగింది. అక్కడ నుంచి ప్రజల నుంచి చాలా అంటే కోఆపరేషన్ ఉంది. వాళ్ళు చెప్తున్నారు, సార్ మీరు పెట్టండి, ఏదో రకంగా ఒక ఆధారం వస్తుంది. గ్రిడ్ కూడా బేసిక్లీ వాపస్ బిజిలీ మనమే కరెంట్ మనమే ప్రొడ్యూస్ చేసి మనం వాపస్ ఇస్తాము. సో ఖచ్చితంగా ఇది ఒక విన్ విన్ సిచ్యువేషన్. మీకు కూడా బెనిఫిట్, గవర్నమెంట్ కూడా ఒక బెనిఫిట్. సో దయచేసి అందరూ ఈ స్కీమ్ గురించి ఆలోచన చేసి వాళ్ళు సహకారం ఇస్తారు, అది నేను కోరుతున్నాను. అండ్ ఈరోజు ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎస్పీడీసీఎల్ వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, టైం టు టైం మానిటరింగ్ చేయాలి. ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే సీనియర్ ఆఫీసర్ దృష్టికి రావాలి. ఖచ్చితంగా ఈ స్కీమ్ సక్సెస్ అవుతుంది, బాగా రిజల్ట్ వస్తుంది, అదే నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఇది మంచి ప్రభుత్వం. మంచి కార్యక్రమాలు ప్రజలకు ఏదైతే యూస్ఫుల్గా ఉంటుందో ఇవన్నీ మంచి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంది. అదేవిధంగా చిత్తూరులో కూడా మన ప్రియతమ కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారు ఆధ్వర్యంలో మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరు వెళ్ళినా పక్షపాతం లేకుండా నిజాయితీగా ఉంటే అక్కడే ఆన్ ద స్పాట్లో వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు మన కలెక్టర్ గారు. అదేవిధంగా అన్ని అభివృద్ధి పనులు కూడా మన చిత్తూరు జిల్లాలో ఎక్సలెంట్గా జరుగుతూ ఉంది. కుప్పంలో కానీ, జీడినెల్లులో కానీ, అదర్ కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్సలెంట్గా జరుగుతుంది. ఈరోజు చూసారంటే పిఎం సూర్య గారి స్కీము అన్ని చోట్ల అమలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దీన్ని సీరియస్గా తీసుకొని అన్ని జిల్లాలకు దీన్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి మన సీఎం గారు ఆదేశించారు. మెయిన్గా చూసారంటే ఒక 6 నెలల ముందుగా ఈ సూర్య గారి స్కీమ్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో చేశారు. ఇప్పుడే కలెక్టర్ గారు డీటెయిల్గా మీకు చెప్పారు. అక్కడ ఎక్సలెంట్గా సక్సెస్ అయ్యింది. ఆడ ప్రజలు కూడా మంచిగా కోఆపరేట్ చేశారు. మెయిన్గా ఎస్సీ ఎస్టీ కాలనీ పైన ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా జీడినెల్లులో కూడా మనం ఇక్కడ సుమారుగా 5,000 హౌసెస్ మన గంగాధరంలో ఉంది. దాన్ని ఇక్కడి నుంచే మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో కాబట్టి పాత్రికేయ మిత్రులు ఒకే కోరుతున్నాను, అందరికి కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళకి ఎలా దీన్ని చేయాలని చెప్తే వాళ్ళు కూడా ముందుకు వచ్చి మంచిగా చేస్తారు. కలెక్టర్ గారు చెప్పినట్టు మినిమం 500 నుంచి 600 రూపాయలు సేవ్ అవుతుంది. మనం ప్రతి ఇంటి మనం పెద్ద హౌస్ ఉండాలని కూడా అవసరం లేదు. హౌస్ పైనే మనం పెట్టుకోవచ్చు. అక్కడ సోలార్ పెట్టుకొని
వచ్చిన కరెంట్ని మనం యూజ్ చేసుకొని మిగులు కరెంట్ని మళ్ళీ గ్రిడ్లోకి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎంత కరెంట్ గవర్నమెంట్కి వెళ్ళిందో దాన్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి మీకే ఎన్నికి మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. సో కాబట్టి ఇది మంచి పథకం. ఎందుకంటే మనం కరెంటు కావాలని చెప్పి కొక్కీలు వేసుకోవడం, దొంగతనంగా కరెంటు తీసుకోవడం, ఇమీడియట్గా మనకు కరెంట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చి పెరిగేయడం, మీ పైన ఛార్జెస్ వేయడం, ఇవన్నీ కూడా ముందుగా జరుగుతుంది. అదంతా ఏది అవసరం లేదు. మీరు సోలార్ ప్యానల్ పెట్టుకుంటే మీకు సఫిషియెంట్ కరెంట్ వస్తుంది. మీరు కరెంట్ ఛార్జ్ కట్టాల్సిన అవసరం లేదు. మిగిలిన కరెంట్ కూడా గవర్నమెంట్కి ఇస్తే మీకే డబ్బులు ఎన్నికి వస్తుందని చెప్పేసి మీ అందరికి చెప్తున్నాను. ఇది మంచి స్కీము. దీన్ని ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళందరికీ కూడా చదువుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ స్కీమ్ని మంచిగా మీరు ప్రమోట్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. 1500 హౌసెస్ వచ్చి ఐడెంటిఫై చేశారు. ఈ 1500 హౌసెస్ 100% మనం కంప్లీట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. దాని తర్వాత వేరే వేరే మండలాల్లో కూడా దీన్ని ప్రమోట్ చేస్తామని చెప్పి మీ అందరినీ కోరుతున్నాము. సో జీడి నెలలో 1500 ఐడెంటిఫై చేసాం. దీనికి వచ్చే కాస్ట్ సుమారుగా 3 కోట్లు వస్తుంది. 3 కోట్ల విలువ గల అన్ని కూడా సోలార్ ప్యానల్ని గవర్నమెంట్ మీకోసం ఫ్రీగానే ఫిక్స్ చేస్తుంది. కాబట్టి దీన్ని మీరందరూ కూడా ఈ మంచి అవకాశం యూజ్ చేసుకోండి అని మీ అందరినీ ప్రత్యేకంగా కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.